హలో హాయ్, వెల్కమ్ టు హలో వైజాగ్. ఈరోజు నేను రుషికొండ ఐటీ పార్క్లో ఉన్నాను, హిల్ నెంబర్ 2 దగ్గర. సో ఇక్కడ ఏంటంటే ఒక మంచి ఫిల్మ్ స్టూడియో అనేది రీసెంట్ గా బిల్డ్ చేశారు. లోపల మంచి మంచి ఎక్విప్మెంట్స్ కానీ లేకపోతే ఫిల్మ్ సంబంధించిన అన్ని ఉన్నాయని చెప్పి విన్నాను. సో లెట్స్ గో అండ్ సీ ద ఫిల్మ్ స్టూడియో టూర్. ఓకే, ఈ స్టూడియో అయితే సింబియోసిస్ బిల్డింగ్ లో ఉంది. ఈ సింబియోసిస్ బిల్డింగ్ లో కింద ఉంది కాబట్టి వన్స్ ఒక ఆఫీస్ కూడా చూపిస్తాను మీకు. సో ఈ ఆఫీస్ అంతా ఫుల్ గ్రీన్ అంబియన్స్ అయితే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఒక గ్రీన్ బిల్డింగ్ లాగా కనిపిస్తుంది. జస్ట్ ఒక రౌండ్ వేసాను ఆఫీస్ చుట్టూ. ఒక గ్రీనరీ అయితే అదిరిపోయింది. అసలు ఇక్కడ ఉన్న ప్లాంట్స్ కొన్ని లక్షల్లో ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక వెరైటీ ఉన్నాయి. నేను అంటే ఏదో మనం నర్సరీలో చూస్తాం ఇన్ని ప్లాంట్స్, బట్ ఇక్కడ మాత్రం ఈ ఆఫీస్ అంత గ్రీన్ బిల్డింగ్ అనేది పర్ఫెక్ట్ వర్డ్ ఈ ఆఫీస్ కి. సో ఒకసారి స్టూడియోలోకి వెళ్దానండి. సో చూడొచ్చు, ఇటు అటు మొత్తం ప్లాంట్స్ తోనే నిండిపోయి ఉంది. సో మంచి మంచి వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఇవి. సో లోపలికి వచ్చాం. ఇది కిందనంతా పార్కింగ్ కూడా ఉంది అవైలబుల్ గా. ఎవరైనా అంటే డైరెక్ట్ గా స్టూడియో లోపల రావచ్చు, పార్కింగ్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో లెట్స్ గో ఇన్సైడ్. సో ఫైనల్లీ స్టూడియో దగ్గరకు వచ్చేసాం. స్టూడియో దగ్గర ఇది స్టార్టింగ్ ఒక వర్టికల్ గార్డెన్. ఇది ఒక నాకు చెప్పొచ్చు ఒక బ్యాక్ డ్రాప్ అని చెప్పుకోవచ్చు. దీన్ని కూడా మనం ఫిల్మ్స్ కి వాడుకోవచ్చు, వెబ్ సిరీస్ వాడుకోవచ్చు. లెట్స్ గో ఇన్సైడ్. సో చూడొచ్చు స్టూడియో. ఒక్కసారి ఇది ఫస్ట్ ఇక్కడ చూడగానే నాకు ఇది గ్రీన్ మ్యాట్ కనిపించింది. సో గ్రీన్ మ్యాట్ సంబంధించిన ఏ వర్క్స్ అయినా ఇక్కడ మనం చేసుకోవచ్చు. అలాంటి మోడల్ షూట్స్ అవ్వచ్చు, లేకపోతే ప్రొడక్ట్ షూట్స్ అవ్వచ్చు, ఏదైనా ఎలాంటి యాక్టివిటీ అయినా ఈ గ్రీన్ మ్యాట్ యూజ్ చేసుకొని చేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఒక కొత్త టెక్నాలజీ అయితే యూజ్ చేస్తున్నారు. గ్రీన్ మ్యాటే కాకుండా ఇక్కడ అన్రియల్ యానిమేషన్ కూడా ఉంది. సో నార్మల్గా ఏంటంటే పెద్ద పెద్ద మూవీస్ లో ఇలాంటి టెక్నాలజీ వాడతారు. గ్రీన్ మ్యాట్ లేకుండా మనకి ఎలాంటి ఎన్వైరన్మెంట్ కావాలంటే ఎన్వైరన్మెంట్ దీని ద్వారా తీసుకోవచ్చు. సో ఇది కూడా ఆప్షన్ ఉంది. సో ఇది మొత్తం అంతా గ్రీన్ మ్యాట్ స్టూడియో. దీని తర్వాత ఎదురుగా ఇంకోటి ఉంది, ఆ బ్లాక్ చూద్దాం. సో ఈ రూమ్ వచ్చి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ మేకప్ రూమ్ అనొచ్చు. ఇంత పెద్ద మేకప్ రూమ్ మీరు ఎక్కడ ఏ స్టూడియోలో చూసుంటారు. ఎందుకంటే కబోర్డ్స్ ఇచ్చారు మీ మెటీరియల్ పెట్టుకోవడానికి, అలాగే మేకప్ చేసుకునే డెస్క్ కానీ లేకపోతే వర్క్ స్టేషన్స్ కానీ ఉన్నాయి. అలాగే ఈ మేకప్ మిర్రర్ మీరు చూసుంటే చాలా యూనిక్ గా ఉంది. సో ఇది లోపల ఇండోర్ యాక్టివిటీస్ కూడా చేయొచ్చు. అలాగే మొత్తం అంతా సెటప్ అయితే ఉంది. సో డ్రెస్ చేంజింగ్ కూడా రూమ్ ఉంది. సో ప్రైవసీ కూడా ఇక్కడ మంచి అవైలబిలిటీ ఉంది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ మేకప్ రూమ్. నెక్స్ట్ రూమ్ కి వెళ్ళి చూద్దాం. సో చూసారు కదా, గ్రీన్ మ్యాట్ స్టూడియో చూసారు, అలాగే మేకప్ రూమ్ కూడా చూసారు. దిస్ ఇస్ కామన్ ఏరియా. మనం ఎలాంటి వర్క్స్ ఏం చేసుకోవచ్చు. ఇక్కడ మంచి స్నూకర్ టేబుల్ కూడా ఉంది. పీపుల్ వాంట్ టు ప్లే, దే కెన్ కమ్ అండ్ ప్లే. లేకపోతే ఇది ఒక ప్రాపర్టీ కింద వాడుకోవచ్చు ఫిల్మ్స్ లోని. సో ఇంత పెద్ద స్పేషియస్ లివింగ్ ఏరియా అయితే ఉంది. దీంట్లో ఎలాంటి యాక్టివిటీస్ అని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. దిస్ ఆల్ అవైలబుల్ ఫర్ హైరింగ్ మాట. సో మీరు చూడొచ్చు, ఇక్కడ ఇంటర్వ్యూ ప్లేస్ మాట ఇది. మనం చక్కగా కూర్చొని ఇంటర్వ్యూస్ ప్లాన్ చేసుకోవచ్చు. అంబియన్స్ చూసారు కదా, మంచి లైటింగ్ ఉంది. ఇక్కడ కూడా ఎక్స్ట్రా లైట్ అన్ని ఉన్నాయి మీకు, అవి కూడా రెంట్ దొరుకుతాయంట. సో మీరు చూస్తున్నారు కదా, ఈ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే ఈ సెటప్ కానీ ఎలాంటి ఇంటర్వ్యూస్ అయినా మీరు ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళి ఏమి చేయక్కర్లేదు, అంతా వైజాగ్ లోనే ఉంది అవైలబుల్ గా. సో ఇది రీసెంట్లీ ఓపెన్ చేశారు ఈ స్టూడియోని. మనం దీన్ని ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఎవరికైనా కావాలనుకుంటే డెఫినెట్ గా ఈ స్టూడియోని మీరు యూజ్ చేసుకోవచ్చు, ఎవరైతే క్రియేటివ్ పీపుల్ ఉన్నారో. నెక్స్ట్ ఈ రూమ్ లోకి వెళ్దాం. ఇది ఆడియో రూమ్ అన్నారు. సో ఆడియో రూమ్ చూద్దాం. కమ్. సో ఆడియో రూమ్ ఇది చాలా బెస్ట్ గా ఉంది. మొత్తం అంతా ఏరియా అంతా సౌండ్ ప్రూఫ్ లో ఉంది. చక్కగా కూర్చోడానికి మంచి స్పేస్ ఉంది. అలాగే స్పేస్ కూడా సూపర్ ఉంది. ఇక్కడ మ్యూజిక్ కంపోజర్ కూడా ఉన్నారు. హాయ్, నీ పేరు? Nimshi. So what do you do here? Compose music and record audio, mix and master everything regarding the music and audio everything. Okay. So ఎవరికైనా ఒక చిన్న వెబ్ సిరీస్ అవ్వచ్చు, లేకపోతే ఒక వీలాగ్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఫిల్మ్ కావాలంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు మ్యూజిక్ కంపోజ్ చేసుకోవచ్చు వాళ్ళకి నచ్చినట్టు. డెఫినెట్లీ మెయిన్ సోర్స్ కూడా అందుకే ఏర్పాటు చేయబడింది ఇక్కడ. ఓకే. సో నెక్స్ట్ టైం నుంచి వైజాగ్లో ఎవరికైనా కావాలంటే మాత్రం డెఫినెట్గా ఈ స్టూడియోకి వచ్చి తీసుకోవచ్చు మ్యూజిక్. ఓకే, చూసారు కదా, ఈ సెటప్ అంతా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే ఇదేమి జస్ట్ బేసిక్ సెటప్ అయితే కాదు, హై క్వాలిటీ మూవీస్ ఏవైతే చేస్తున్నారు ఇప్పుడు టాలీవుడ్ కానీ హాలీవుడ్ కానీ ఆర్ బాలీవుడ్ కానీ అలాంటి సంబంధించిన ఎక్విప్మెంటే ఉంది ఇక్కడ. సో లెట్స్ గో ఇన్సైడ్. సో చూసారు కదా కంపోజింగ్ రూమ్, అక్కడ మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు మనకి మ్యూజిక్ కంపోజ్ చేయడానికి. అలాగే లోపల రికార్డింగ్ థియేటర్ కూడా ఉంది. ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళి.
సో చాలా నీట్గా చేశారు, మొత్తం అంతా సౌండ్ ప్రూఫ్ ఇది. మనం కరెక్ట్గా ఏదైనా మంచి మ్యూజిక్ కంపోజ్ చేయాలనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ప్లేస్. ఇప్పుడు వచ్చి నేను ఇలాంటి స్టూడియో ఎక్కడ చూడలేదు, ఇంత పెద్ద ఏరియాలో ఇంత స్పేషియస్ గా ఇంత బాగా ఒక రికార్డింగ్ రూమ్ అనేది నేను ఎప్పుడు గమనించలేదు. మ్యూజిక్ కంపోజ్ చేయడానికి, డైరెక్ట్ గా కంపోజ్ చేయడానికి ఒక మొత్తం సెటప్ అయితే ఉంది. లెట్స్ ట్రై. మ్యూజిక్ లవర్స్ అందరికి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మ్యూజిక్ సంబంధించిన ప్రతిదీ ఇక్కడ అవైలబుల్ గా ఉంది. మీరు ఓన్లీ థింగ్ ఇస్ కమ్ అండ్ మీ టాలెంట్ ఇక్కడ చూపించుకోవడమే ఒకటే లేటు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ కావచ్చు లేకపోతే ఏదైనా. సో మీరు మ్యూజిక్ కంపోజ్ అయిన తర్వాత ఎడిటింగ్ కావాలంటే ఇక్కడ ఎడిటర్స్ మంచి వాళ్ళు ఉన్నారు. సో ఎడిటింగ్ కూడా మొత్తం అంతా ఇక్కడే అవుతుంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఆల్ ద మ్యూజిక్ లవర్స్. సో ఇంకా ఉన్నాయి, నెక్స్ట్ చూద్దాం పదండి. సో ఇవన్నీ చూసాం కదా, ఇది ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్లేస్ అని చెప్పారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏముందని. ఓకే, ఓ వావ్, ఇదంతా ఒక డార్క్ ప్లేస్ ఉంది, ఒకసారి చూద్దాం అసలు ఏంటని చెప్పి. సూపర్గా ఉంది. దిస్ ఇస్ ప్రివ్యూ థియేటర్ అంట. బేసిక్గా ఏమవుతుందంటే ఒక ఫిల్మ్ కానీ లేకపోతే వెబ్ సిరీస్ కానీ అయిపోయిన తర్వాత బేసిక్గా ప్రాసెస్ ఏంటంటే దాని కరెక్షన్స్ కానీ లేకపోతే దాన్ని సౌండ్ మిక్సింగ్ కానీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న బగ్స్ ఉన్నాయా అని చెప్పి చెక్ చేసుకోవడానికి ఇది బెస్ట్ ప్లేస్ అంట. సో నార్మల్గా ఏమవుతుందంటే మన మూవీస్లో ఒకసారి మూవీ అయిపోయిన తర్వాత మూవీని ఎలా వచ్చిందని చెప్పి డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోస్ అందరూ చూసుకునే ప్లేస్ ఇది. సో ఇలాంటి అదంతా ఏంటంటే మన హైదరాబాద్లో ఉంది, వైజాగ్లో అయితే ఎక్కడ లేదు. సో మన వైజాగ్లో ఈ స్టూడియోలో ఉంది, మొత్తం ప్రివ్యూ థియేటర్ ఉంది, అలాగే డిఐ కూడా ఉంది. సో మీ కలర్ కరెక్షన్స్ అవన్నీ చేసుకోవాలనుకుంటే కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ సూపర్. అంటే ఇంత స్పేషియస్ గా, ఏదో మనం ప్రివ్యూ థియేటర్ అంటే సీటింగ్ నార్మల్ గా ఉంటది, ఇక్కడ అన్ని రెక్లైనర్స్ తో రిలాక్స్ అయ్యి చూడొచ్చు. దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. చూసారు కదా, ఒక బ్యూటిఫుల్ స్టూడియో. మనకి ఫిలిం సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ అయితే ఇక్కడ క్రియేట్ అయ్యి ఉన్నాయి. సో ఇంత మంచి బ్యూటిఫుల్ స్టూడియోని మేనేజ్ చేస్తున్న పర్సన్ ఇక్కడ ఉన్నారు నా ముందున, లక్ష్మణ్ గారు. హాయ్ లక్ష్మణ్ గారు, బాగున్నారా? నమస్తే. ఓకే, ఈ స్టూడియో ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, పర్పస్ ఏంటి? ఇది యాక్చువల్లీ 2022లో స్టార్ట్ అయింది. యాక్చువల్లీ దీని పర్పస్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి మన స్టూడియో స్టార్ట్ చేయడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే క్రియేటర్స్ అందరూ కూడా వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళడం, కొద్దిగా సర్వైవల్ అవ్వడానికి ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది. అది దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళ కోసం మనం ఇక్కడ స్టూడియో స్టార్ట్. ఓకే. సో బేసిక్గా ఇప్పుడు ఎవరైనా రావాలి ఇక్కడికి అంటే మీరు ప్రతిదీ రెంటల్కి ఇస్తారా, ఏంటి ప్రాసెస్ ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇక్కడ రెంటల్ పర్పస్ కూడా ఉందండి. రెంటల్ పర్పస్ మరి టెక్నీషియన్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, బేస్డ్ ఆన్ బడ్జెట్ అండి. ఓకే. సో టెక్నీషియన్ అంటే ఎలాంటి టెక్నీషియన్స్ మనం ఇస్తాం? టెక్నీషియన్స్ మీన్స్ కెమెరామ్యాన్ అండ్ ఎడిటింగ్, మ్యూజిక్ సపోర్ట్ అండ్ రికార్డింగ్, ఇవన్నీ కూడా మన ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఓకే. సో స్టూడియో వాడుకోవడం కాకుండా దాని బ్యాక్ అండ్ ఏదైతే పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుందో ఆ టెక్నికల్ సపోర్ట్ కూడా మొత్తం అంతా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. సో ఓవరాల్ గా ఏంటంటే ఇది వన్ స్టాప్ సొల్యూషన్ లాగా, ఏదైనా ఒక ఫిల్మ్ తీయాలనుకున్నా లేకపోతే వెబ్ సిరీస్ చేయాలనుకున్నా ఇక్కడే అన్ని జరిగిపోతాయి. ఇక్కడ విత్ రికార్డింగ్ అండ్ ఆడియో డబ్బింగ్ కూడా, మ్యూజిక్ కూడా, ఫైనల్ కలర్ గ్రేడింగ్ అండ్ ఎడిటింగ్, కలర్ గ్రేడింగ్, ఎడిటింగ్ కూడా మొత్తం అంతా ఇక్కడ అయిపోతుంది. సో అది లక్ష్మణ్ గారు చెప్తుంది ఏంటంటే ఆల్ ద క్రియేటివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇది వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఇక్కడ ఉంది స్టూడియో. బయట కూడా చాలా ఏరియాస్ ఉన్నాయి, అది కూడా నేను చూపిస్తాను. కానీ ఈ స్టూడియో కానీ మీకు నచ్చి మీరు కానీ ఇక్కడ వర్క్ చేయించుకోవాలనుకుంటే మాత్రం కింద కాంటాక్ట్ నెంబర్ అయితే లక్ష్మణ్ గారు ఇస్తారు. ఆ కాంటాక్ట్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేసి ఈ స్టూడియోకి రావచ్చు. సో వెరీ రీజనబుల్ ప్రైజెస్ అయితే పెట్టారు. ఎవరైతే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఫిల్మ్స్ చేస్తారో వాళ్ళందరికీ ఒక రీజనబుల్ ప్రైజెస్ లోనే ఈ స్టూడియో అంతా ఉంది. సో ఇది చూసారు కదా. దీనికి మోర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక్క మూవీయే కాదు, వచ్చి ఇక్కడ షూటింగ్ చేసుకోవడమే కాదు, షూటింగ్ తో పాటు ఒక వెరీ డెడికేటెడ్ ఎక్స్పీరియన్స్డ్ ఇక్కడ మ్యూజిక్ కంపోజర్స్ ఉన్నారు, ఎడిటర్స్ ఉన్నారు, అలాగే యానిమేషన్ ఇక్కడ చేసుకోవచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ చేశారు, ఆ మూవీకి సంబంధించిన విఎఫ్ఎక్స్ అవ్వచ్చు లేకపోతే 3D ఏదైనా మీరు యానిమేషన్ చేసుకోవాలనుకుంటే యానిమేషన్ పీపుల్ కూడా ఇక్కడ రెడీగా అవైలబుల్ గా ఉన్నారు. మొత్తం వర్క్ ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ అంతా ఇక్కడ ఈజీగా జరిగిపోతుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ నేను ఇక్కడ చూసింది. అలాగే ఇక్కడ ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ కూడా అయిపోతుంది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ డెడికేటెడ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ అయితే ఉన్నారు. అలాగే మీరు సెన్సర్ బోర్డుకి వెళ్ళక ముందే ఇక్కడ ఏమైనా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మంచి ప్రివ్యూ థియేటర్ ఉంది, ఇందాక నేను చూపించాను నేను ఆల్రెడీ. సో అది కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో లక్ష్మణ్ గారు, ఎవరైతే టాలెంట్ పీపుల్ ఉందో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు కదా? షూర్ అండి. సో మేము మీ కాంటాక్ట్ నెంబర్ కింద డీటెయిల్స్ అన్ని పెడతాము. సో కంపల్సరీగా మా నుంచి చిన్న సజెషన్ ఏంటంటే వైజాగ్ లో బోల్డ్ టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ అంతా హైదరాబాద్, బెంగళూరు, ముంబైకి వెళ్ళిపోతున్నారు. సో మన వైజాగ్ లో ఇంత బెస్ట్ స్టూడియోని మీరు ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి టాలెంట్ పీపుల్ కి మీరు మంచి అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్లీ అండి. షూర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.
చూసారు కదా ఇన్సైడ్ ఎంత బాగుందో, అలాగే అవుట్డోర్ కూడా చాలా సెట్లు ఉన్నాయి, రిలాక్స్ అయ్యి. సో ఎవరైనా అంటే మంచి స్టోరీ రైటింగ్ అవ్వచ్చు, లేకపోతే డిస్కషన్స్ అవ్వచ్చు, మంచి ప్లేస్ అయితే ఉంది. అండ్ ఇంత మంచి సెట్లు అన్ని ఇక్కడ ఉన్నాయని నేను ఎప్పుడు ఎగ్జిబిషన్ లో చూసామని, బట్ ఈ స్టూడియోలో ఇంత మంచి సెట్లు అన్ని చాలా బాగున్నాయి. అక్కడ కూడా చాలా బాగున్నాయి, అక్కడ కూడా వెళ్దాం. ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ సెట్ ఉంది. దీన్ని అంతా ఏంటంటే ఒక మనీ ప్లాంట్ తోనే మొత్తం అంతా డెకరేట్ చేశారు. అలాగే బ్యాంబూస్ కూడా ఉన్నాయి ఇక్కడ, లక్కీ బ్యాంబూస్. సో చూడొచ్చు ఈ అంబియన్స్. అసలు ఒక ఇద్దరి మధ్యన సీన్ క్రియేట్ చేయాలనుకున్నా ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అని నేను అనుకుంటున్నాను. ఇంత మంచి స్పాట్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా యూస్ చేసుకోవచ్చు. ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్మ్స్ కాకపోయినా మీకు ప్రీ వెడ్ షూట్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా మోడల్ షూట్స్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ ఇక్కడ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో దీంతో పాటు ఇలాంటి సెట్స్ ఇంకొక 2 ఉన్నాయి మంచి అంబియన్స్ తో. సో ఇది ఒక మంచి సిట్అవుట్ ప్లేస్ అని చెప్పొచ్చు, కూర్చొని జస్ట్ చక్కగా మాట్లాడడానికి. అలాగే మన వెనకథలు కూడా ఇంకొక సెటప్ ఉంది. సో ఓవరాల్ గా నేను ఏం చెప్పబోతున్నానంటే, ఎవరైతే క్రియేటివ్ పీపుల్ ఉన్నారో, మీరు ఏమైనా స్టోరీస్ రాయాలనుకుంటే ఇంతకన్నా బెస్ట్ ప్లేస్ అయితే ఎక్కడ ఉండదు. కమ్ సిట్ హియర్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్టూడియో నుంచి, పీపుల్ హూ ఆర్ వెరీ క్రియేటివ్, ఇక్కడ మంచి ఆపర్చునిటీస్ అయితే క్రియేట్ చేస్తున్నారు. మీరు వచ్చి ఇక్కడ స్టోరీస్ రాయండి, అలాగే డిస్కషన్స్ చేసుకోండి. ఒక క్రియేటివ్ హబ్ కింద ఇది క్రియేట్ చేశారు. సో ఎవరైతే టాలెంట్ పీపుల్ ఉన్నారో ఆ టాలెంట్ పీపుల్ కి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని నేను అనుకుంటున్నాను. ఒకసారి రండి, విజిట్ చేయండి స్టూడియోని చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ మీరే కింద కామెంట్ లో పెట్టండి. సో ఇది నా స్టూడియో టూర్. నేనైతే ఈ స్టూడియో చూసిన తర్వాత ఒక విధంగా చెప్పాలంటే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఇంత మంచి స్టూడియో విత్ ఆల్ టెక్నికల్ సపోర్ట్ అవ్వచ్చు, లేకపోతే బయట అంబియన్స్ అవ్వచ్చు, ఇన్సైడ్ అంబియన్స్ అవ్వచ్చు, ఒకే దగ్గర ఒక ఆడియో రూమ్, ఒక రికార్డింగ్ రూమ్, ఒక మేకప్ రూమ్, ఒక విఎఫ్ఎక్స్ రూమ్, అలాగే ప్రివ్యూ థియేటర్, ఒక లాంజ్, ఇంటర్వ్యూ లాంజ్, ఇవన్నీ ఒక దగ్గర ఉండడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే అంత స్పేస్ కావాలి. బేసిక్ గా మన హైదరాబాద్ లో ఇవన్నీ అక్కడక్కడ పాకెట్స్ కింద ఉంటాయి. వైజాగ్ లో మాత్రం ఇది అంతా ఒకే ప్లేస్ లో ఉంది. ఇది ద బెస్ట్ అడ్వాంటేజ్ అనుకోవచ్చు ఒక క్రియేటివ్ పీపుల్ కి. దాంతో పాటు నేను ఇక్కడ తెలుసుకుంది ఏంటంటే, ఈ స్టూడియోతోని యానిమేషన్ డిపార్ట్మెంట్ అయితే మొత్తం కనెక్ట్ అయి ఉంది. ఇక్కడ యానిమేషన్ దాంట్లో మోస్ట్ ఆఫ్ ద టాలీవుడ్ కానీ, లేకపోతే బాలీవుడ్ కానీ, హాలీవుడ్ కానీ మూవీస్ అన్ని ఇక్కడే జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2-3 చెప్పడానికి కావాల్సింటే, బాహుబలిలో కొంత పార్ట్ ఇక్కడే జరిగింది. అలాగే రంగస్థలం అవ్వచ్చు, భరత్ అనే నేను అవ్వచ్చు, లేకపోతే రీసెంట్ మూవీస్ ఏవైతే మీరు తెలుగులో చూస్తున్నారో స్క్రీన్ మీద, మోస్ట్ ఆఫ్ ద విఎఫ్ఎక్స్ అవ్వచ్చు, లేకపోతే దాని యానిమేషన్ అవ్వచ్చు, ఏదైనా ఈ ప్లేస్ ఈ సింబియోసిస్ లోనే జరుగుతుంది. సో ఆల్ ద క్రియేటివ్ పీపుల్ కి నేనైతే వెల్కమ్ చేస్తాను నా తరపు నుంచి. ఒక్కసారి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. బెస్ట్ ప్లాట్ఫామ్ ఇది మీ టాలెంట్ ని బయట వరల్డ్ కి పరిచయం చేయడానికి. సో చూసారు కదా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హలో వైజాగ్.